అనుదిన వాక్య ధ్యానాలను ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని క్రమంగా చూస్తున్న మన సంఘ సభ్యులకు, ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాం. మన సిఎస్ఐ మెదక్ డయాసిస్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న ఈనాటి కార్యక్రమంలో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీలా వివేకానంద్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. వాట్ షాల్ ఐ రెండర్ అంటు ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్ టువర్డ్స్ మీ. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. కీర్తన 116లోని ఈ వచనంతో పాటుగా ఆ కీర్తనలోని పూర్తి సారాంశాన్ని అందించనున్న వారి సందేశాన్ని మనము వినకమునుపు నేటి ప్రధాన అంశంపై శాస్త్రీయ శైలిలో సమర్పించబడిన ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా,
అనుదిన దైవవాక్యంను వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. 116వ దావీదు కీర్తన 12వ వచనం చదువుకుందాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. వాట్ షల్ ఐ రెండర్ అంటు ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్ టువర్డ్స్ మీ. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపామయ దయగల తండ్రి, ఈ ఉదయకాల ధ్యానమును ధ్యానించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ వాక్యం ధ్యానించటం ద్వారా తండ్రి మా యొక్క జీవితాలను పరిశీలించుకొని వాక్యానుసారముగా తండ్రి మేము క్రమబద్ధీకరించుకొని తండ్రి మీకు మహిమ కలుగులాగున జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 19 వచనాలు కలిగినటువంటి ఈ 116వ దావీదు కీర్తన కృతజ్ఞతా గీతం. సౌలు రాజు నుండి ఈట నుండి తప్పించుకున్నప్పుడు, శత్రువుల కుతంత్రాల నుండి విడిపించుకున్నప్పుడు, మరణ ఛాయల నుండి బయటికి తప్పింపబడినప్పుడు, లేదా తన నిరవధిక ప్రార్థనకు ప్రతిఫలంగా దావీదు ఈ కీర్తన రాసి ఉండొచ్చును. 116వ కీర్తన 12వ వచనంలో యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించుదును. నేను ఆయనకేమి చెల్లించుదును అన్నటువంటి క్వశ్చన్ మార్క్ అనే నేనేమి చెల్లించుదును అనే ప్రశ్నగానే ముగించకుండా దావీదు దేవుడు చేసినటువంటి మేళ్లను, ఉపకారములు ప్రతిగా దావీదు ఏం చేయాలనుకుంటున్నానో, ఏం చేస్తానో అని చెప్పడమే ఈ యొక్క 116వ కీర్తనలో మనము పరిశీలించుకున్నాం. మొదటిగా 116వ కీర్తన 1వ వచనంలో యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన్ని ప్రేమించుచున్నాను. ఐ లవ్ ద లార్డ్. దేవుడు లోకములో అందరినీ ప్రేమిస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మొదటిలో ఉంది. ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యం కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత దేవుడు ప్రేమ స్వరూపుడు, లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు. దేవుడు దావీదు తన హృదయంలో ఏమనుకుంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని తన హృదయం మీద చేయి వేసుకొని ధైర్యంగా చెప్పే ధైర్యము దావీదుది. దావీదు దేవుని వాక్యమన్నా, దేవుని కార్యాలన్నా, దేవుని మందిరం అన్నా మక్కువ ఎక్కువ. అయితే దావీదు దేవుణ్ణి ప్రేమించడానికి ఒక 5 కారణాలు మనకి 116వ కీర్తనలో మనము గమనించవచ్చు. ఒకటిగా ఏంటి, దేవుడు నా విన్నపాలను ఆలకించాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. రెండోది ఏంటి, దేవుడు నా మొరను ఆలకించాడు కాబట్టి నేను ఆయన చెవి యొగ్గాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. తర్వాత 6వ వచనంలో ఏమంటాడు, దేవుడు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నేను కృంగి ఉండగా నన్ను రక్షించాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. 8వ వచనంలో దేవుడు మరణము నుండి నన్ను తప్పించాడు కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నా కట్లు విప్పాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను. ఈ విధంగా ఎన్నో కారణాల వల్ల దేవుడు ప్రేమిస్తున్నానని దావీదు చెప్తాడు. దేవుడు మనకు కూడా ఎన్నో మేళ్లను, ఉపకారాలను ఎన్నో చేస్తుంటారు. మరి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అయితే యేసుప్రభు వారు పేతురుతో యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల్లో పేతురుతో దేవుడు యేసుప్రభు వారు అడుగుతారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడుగుతారు. 3 సార్లు అడిగినప్పుడు మొదటిసారి అడిగితే నా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నా గొర్రె పిల్లలను కాయము అంటాడు. తర్వాత అంటే చిన్న వారి యొక్క బాధ్యతను పేతురుకి అప్పచెప్తాడు. ఆ తర్వాత నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుమా అని అందరి బాధ్యతను గురించి నువ్వు ఆయన చెయ్యాలా అన్నటువంటి బాధ్యత నెరవేర్చాలా అని యేసుప్రభు వారు పేతురుతో చెప్తాడు. కాబట్టి ఆయనను ప్రేమించే ప్రతివానికి ఒక బాధ్యతను దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి మనం ఆ బాధ్యతను
నెరవేర్చాలి. రెండవదిగా పాత్రను పుచ్చుకొనెను. ఐ విల్ టేక్ ద కప్ ఆఫ్ సాల్వేషన్. 116 13వ వచనం చూద్దాం. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్రను గురించి దావీదు తెలిపాడు. దేవుడు తనకు అనుగ్రహించిన కృపాదానము రక్షణను ఒక పాత్రగా ఆయన పోల్చి ఉన్నాడు. రక్షింపబడిన ప్రతి వారి హస్తాల్లో దేవుడు ఒక పాత్రను ఉంచుతాడు. మరి ఆ పాత్రను మనము పదిలంగా భద్రంగా కాపాడుకోవాలి. భద్రంగా ఉంచుకోకుండా ఉంటే, దాన్ని జారవిడుచుకుంటే, పగలగొట్టినటువంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మనకు చూస్తే ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు, తర్వాత పౌలు సహచరుడైనటువంటి దేమా గురించి 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో మనము గమనించవచ్చు. మరియు క్రీస్తును అప్పగించినటువంటి ఇస్కరేతు యూదా. కానీ దావీదు తన రక్షణ పాత్రను మాత్రము చాలా పదిలంగా దాచుకున్నాడు. యేసు క్రీస్తు శ్రమల పాత్రను పుచ్చుకొనడం ద్వారా మనకు రక్షణ అనేటువంటి పాత్ర లభించింది. దేవునికి స్తోత్రములు. మూడవదిగా 116వ కీర్తన 13-17 వచనాల్లో యెహోవా నామమున ప్రార్థించెను. ఐ విల్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామమున ప్రార్థించుట అనేది కృపతో కూడిన గొప్ప భాగ్యము, ధన్యత. దేవునికి మానవునికి గల సంబంధం, ఏకైక బంధం ప్రార్థనే. ఈ ప్రార్థన మనకు ఏనోషు కాలంలోనే ప్రారంభమైందన్నటువంటి సత్యము మనకు ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనంలో గమనించవచ్చు. మొదటి మానవుడైనటువంటి ఆదాము కాలంలో కానీ, అతని కుమారులైనటువంటి కయ్యూను, ఏబెల్, షేతు కాలంలో కానీ ప్రార్థన ప్రారంభం కాలేదు. షేతు కుమారుడైనటువంటి ఏనోషా కాలంలోనే ప్రార్థన అనేది ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రార్థన ఇప్పటి వరకు మనము దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాము. కానీ దావీదు తన జీవితంలో ప్రార్థనకి ఇచ్చినంత విలువ మరి దేనికి ఇవ్వలేదు. ప్రార్థనలో ఆయన దేవుని ముఖము చూచుట దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ లోకంలో ఏది మరుగైనా కానీ భరిస్తాడేమో, కానీ ప్రార్థనలో దేవుని ముఖము మరుగైతే దావీదు సహించలేడు. అందుకే 143వ కీర్తన 7వ వచనంలో చివరిలో నీ ముఖము నాకు మరుగు చేయకము అని ఆక్రందన చేశాడు. దావీదు ఒక ప్రార్థనే కాకుండా ప్రేమతో దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించుకునే మనసు దావీదుదే. అందుకే 116వ కీర్తన 14వ అధ్యాయము 116వ కీర్తన 14వ వచనం 19వ వచనంలో ఐ విల్ పే మై రోస్ అంటు ద లార్డ్. నేను యెహోవాకు నా మొక్కుబళ్లను చెల్లించేదను. మనము ఎన్నో ఇబ్బందుల్లో కానీ, శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, చాలా అనారోగ్యంతో, అస్వస్థతతో ఉన్నప్పుడు దేవుడు మనకు స్వస్థత అనుగ్రహించిన, విడుదల ఇచ్చిన, విజయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతార్పణలు మనము చెల్లిస్తాం మందిరంలో. అది గొప్ప మంచి కార్యమే, గొప్ప విషయమే. కానీ ఆ మొక్కుబడులను చెల్లించకుండా ఉండే వారిని బుద్ధిహీనులు అని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనంలో నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. దావీదు కీర్తనాకారుడు 116వ కీర్తన 12వ వచనంలో ఏమన్నారు? యెహోవాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమి చెల్లించదు అన్న ప్రశ్నకు ప్రతిగా నేను ఆయన్ని ప్రేమించుచున్నాను, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నేను ఆయనకు కృతజ్ఞతార్పణలుగా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన్ని స్తుతించెదను అని దావీదు తన విశ్వాస్యతను దృఢపరుచుకున్నాడు. మనము కూడా దావీదు వలె క్రీస్తు ప్రభువునందు భయభక్తులు కలవారమై
లోతైన ప్రార్థనా జీవితం కలిగి ఆ, ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని స్తుతించుతూ మనం కూడా ఆధ్యాత్మిక సాఫల్యతను పెంపొందించుకుందాం. అట్టి కృపా ధన్యత మనకు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి దీవించును గాక.